guys, welcome back to our channel Socrates Squad. It's me Monica. Salam namaste vanakkam. సో ఈరోజు మన క్లాస్లో ఏంటంటే ఒక నోడ్ అనేది సింగిల్ లింక్ లిస్ట్లో లాస్ట్లో ఉంటే ఏ విధంగా మనం డిలీట్ చేయాలో నేర్చుకుంటున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, ఒక నోడ్ అనేది సింగిల్ లింక్ లిస్ట్లో ఫ్రంట్లో ఉన్నప్పుడు అంటే బిగినింగ్ లో ఉన్నప్పుడు మనం ఎట్లా డిలీట్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎండ్లో ఉన్నప్పుడు మనం ఎట్లా డిలీట్ చేయాలి ఆ పర్టికులర్ నోడ్ని తెలుసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టాస్క్ని పర్ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి. సో అదే ఆల్గోరిథం అని అంటాం. సో ఒక్కొక్క స్టెప్ ఏంటి ఏం చేస్తే మనకి లాస్ట్ నోట్ డిలీట్ అవుతుందో చెప్తుంది అనమాట. సో ఒక్కొక్క స్టెప్ అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ స్టెప్లో మనకి ఏంటి అంటే వీ హ్యావ్ టు చెక్ వెదర్ ద గివెన్ హెడ్ ఈస్ ఈక్వల్స్ టు నల్ ఆర్ నాట్. అంటే మనకి హెడ్ వాల్యూ నల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ హెడ్ వాల్యూ నల్ ఉంటే ఏంటి అర్థం అంటే మనకి లిస్ట్ అనేది ఎంటీ ఉంది, అసలు లిస్ట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు అని అర్థం. ఒకవేళ హెడ్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే ఏంటి అర్థం అంటే మనకి లిస్ట్లో ఏవో కొన్ని డేటా ఎలిమెంట్స్ ఉన్నాయి, సో అందులో ఉన్న ఎలిమెంట్స్ని మనం డిలీట్ చేయాలి, లాస్ట్లో ఉన్న నోడ్ని డిలీట్ చేయాలి అని అర్థం కదా. అదే కదా మన టాస్క్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఒకవేళ హెడ్ వాల్యూ నల్ ఉంటే ఎంటీగా ఉంది, ఒకవేళ హెడ్ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే ఎంటీగా లేదు, అప్పుడు డిలీషన్ పాసిబుల్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏంటి అంటే అజ్యూమ్ చేసుకోండి మనకి ఒకవేళ లిస్ట్ అనేది ఎంటీగా ఉంది అని అనుకోండి. సో ఎంటీగా ఉన్నప్పుడు మనకి అందులో డేటా ఐటమ్సే లేనప్పుడు డిలీషన్ పాసిబుల్ అవుతుందా? కాదు. సో కాబట్టి మనం ఏం డిస్ప్లే చేయాలి, లిస్ట్ ఈజ్ ఎంటీ, డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పాలి. సో ఒక సింపుల్ సినారియో చెప్తా చూడండి. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇప్పుడు నాకు 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఓకే, సో 2 బ్యాగ్స్లలో ఒక బ్యాగ్ ఏ అనుకోండి, ఒక బ్యాగ్ బి అనుకోండి. సో ఏ బ్యాగ్లో ఏంటంటే నాకు అన్ని కొన్ని డేటా ఐటమ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ కూరగాయలు తెమ్మని చెప్పింది. సో అప్పుడు నేను కూరగాయలన్నీ ఈ బ్యాగ్లో వేసుకున్నా, క్యారెట్స్, బీట్రూట్స్, పంకిన్ ఇవన్నీ అన్నీ ఇవి ఏ క్యారీ బ్యాగ్లో వేసుకున్నా. బి క్యారీ బ్యాగ్లో మా ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఒక గోడకు గలిగేసి ఉంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఏ బ్యాగ్ నుండి ఇంటికి వచ్చి అంటే మార్కెట్ నుండి ఇంటికి వచ్చినాక ఒక్కొక్క ఐటెం ఏ బ్యాగ్ నుండి తీసుకెళ్ళి మా కిచెన్లో నేను ప్లేస్ చేసిన అనమాట, ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకెళ్ళి. అదే నువ్వు బి బ్యాగ్లో నాకు గోడకు తగిలేసిన బ్యాగ్ని తీసుకొని అలాకెంచి వస్తువులు తీయండి అంటే తీయనీకి వస్తుందా? రాదు కదా. సో ఎందుకంటే అలా ఎలాంటి వస్తువులు లేవు, ఎలాంటి ఐటమ్సే లేవు. ఎలాంటి ఐటమ్స్ లేనప్పుడు అలాకెంచి ఎట్లా తీస్తాం, మనం తీయనీకి రాదు. ఇప్పుడు అదే ఏ బ్యాగ్లకి తీయమని అడిగితే తీస్తాం, ఎందుకంటే అలా ఏవో కొన్ని కూరగాయలు ఉన్నాయి, అలా వస్తువులు ఉన్నాయి కాబట్టి తీయనీకి వస్తుంది. సో ఇదే సినారియో మీరు ఫాలో అవ్వండి ఇక్కడ కూడా. సో మనకి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, లిస్ట్ అనేది ఉంది, ఆ లిస్ట్లో డేటా ఎలిమెంట్స్ ఉంటే మనం డిలీట్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు 5 కానీ 6 కానీ 8 కానీ ఇట్లాంటి డేటా ఎలిమెంట్స్ ఉంటే ఏవో కొన్ని నంబర్స్ అనే కావు, ఏవో కొన్ని డేటా ఎలిమెంట్స్ ఉంటే మనకు డిలీట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అదే నంబర్స్ లేకపోతే డిలీట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా? కాదు కదా. సో డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్ కదా. సో అందుకే మనం ఏం చేయాలి, లిస్ట్ ఈజ్ ఎంటీ, సో డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పాలి. ఎప్పుడైతే ఎంటీగా ఉంటే మనం డిలీషన్ పాసిబుల్ అవ్వదు అని చెప్తాం. సో అదే ఇప్పుడు ఒకవేళ లిస్ట్ అనేది ఎంటీగా లేదు, సో హెడ్ వాల్యూ ఇస్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయింది అంటే ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు టేక్ ఎ టెంపరరీ వేరియబుల్ అని టెంప్ వేరియబుల్ని తీసుకోవాలి. సో ఆ టెంప్ వేరియబుల్ని తీసుకొని ఏం చేయాలంటే దీనికి హెడ్ వాల్యూని ఇనిషియలైజ్ చేయాలి అనమాట. సో ఇక్కడ మనకి హెడ్ వాల్యూ అంటే ఏంటిది, హెడ్ అంటే ఏంటి అసలు చెప్పండి. హెడ్ అంటే ఏంటి అంటే మనకి సింగిల్ లింక్ లిస్ట్లోనే ఫస్ట్ నోడ్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసేదాన్ని హెడ్ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నల్ కాకుండా ఒక 5 అనే ఎలిమెంట్ ఉందనుకోండి. సో 5 6 10 ఏదో ఒక ఎలిమెంట్ అనుకోండి. సో హెడ్ వాల్యూ నల్ కాకుండా దీని అడ్రస్ ఈ ఫస్ట్ నోడ్ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఏదో ఒక అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనే అడ్రస్లో స్టోర్ అయి ఉందనుకోండి. సో హెడ్ అనేది ఏంటి అంటే ఈ ఫస్ట్ నోడ్ మెమొరీలో ఏ అడ్రస్లో స్టోర్ అయింది అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట, దాన్ని హెడ్ అని అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒకవేళ మనకి లిస్ట్ అనేది ఎంటీగా లేకపోతే టెంప్ వేరియబుల్ని తీసుకొని దానికి హెడ్ వాల్యూని అసైన్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు టెంప్లో కూడా ఏ వాల్యూ ఉంటుంది, హెడ్ వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ వాల్యూ 1000 ఉంటే టెంప్లో కూడా ఏం వాల్యూ ఉంటుంది, 1000 ఉంటుంది అనమాట అట్లా. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ అయిపోయింది. సో ఫోర్త్ స్టెప్ ఏం చేయాలి అంటే చూడండి, వీ హ్యావ్ టు చెక్ వెదర్ గివెన్ లిస్ట్ హ్యాస్ ఓన్లీ 1 వాల్యూ ఆర్ నాట్. అంటే మనకి ఒక లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్ట్లో ఒకటే వాల్యూ ఉందా, ఒకటి కంటే ఎక్కువ వాల్యూ ఉన్నాయా అంటే ఎక్కువ నోడ్స్ ఉన్నాయా చూసుకోవాలి. ఓకే, ఒకటే నోడ్ ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకి టెంప్లో మనకి ఏ వాల్యూ ఉంది,
హెడ్ వాల్యూ ఉంది కదా! ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ అనేది మనకి నల్ అయితే, టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ నల్ అయితే దాని అర్థం ఏంటి? అసలు దాంట్లో ఒక్కటే నోడ్ ఉంది లిస్ట్‌లో అని అర్థం అన్నమాట. అదే టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే ఏంటి అర్థం? ఒక్కదానికంటే గ్రేటర్ థాన్ 1, ఒకదానికంటే ఎక్కువ నోడ్స్ అనేటివి ఆ లిస్ట్‌లో ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఓకే. ఆ లిస్ట్‌లో ఒకదానికంటే ఎక్కువ నోడ్స్ ఉన్నాయి అని అర్థం. సో, ఇక్కడ మనకి ఏంటి అంటే మనం చెక్ జేసుకోవాలి. సో, ఇప్పుడు ఒకవేళ టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ అనేది ట్రూ అయింది. అంటే నాకు ఓన్లీ ఒక నోడ్ మాత్రమే ఉంది. సో, ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏం చేస్తా అంటే సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్స్ టు నల్. అంటే హెడ్ వాల్యూని నల్ పెట్టేసి ఈ టెంప్ వేరియబుల్ ఉంది గదా! ఈ టెంప్ వేరియబుల్‌ని డిలీట్ జేసేసిన. ఓకే. డిలీట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనకేంటి ఇదే ఫస్ట్ నోడు, ఇదే లాస్ట్ నోడ్. కాబట్టి ఉన్న ఒక్క నోడ్‌ని నేను డిలీట్ చేసేసిన అనమాట. సో, ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్‌లో ఏం చేయాలంటే ఇప్పుడు బానే ఉంది. ఒక్కటే నోడ్ ఉంటే ఎట్లా డిలీట్ జేసినావు? అదే ఫస్ట్ నోడ్ అయింది. అదే లాస్ట్ నోడ్ గూడా అయింది. డిలీట్ అయింది. ఈ స్టెప్స్ అన్నీ మీరు ప్రీవియస్ క్లాస్‌లో చూసారు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయినాయి అంతే. సో, సిక్స్త్ స్టెప్‌లో ఏం చేయాలంటే ఒక్కదానికంటే ఎక్కువ నోడ్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు. సో, ఒక్కదానికంటే ఎక్కువ నోడ్స్ ఉంటే నేను ఈ లాస్ట్ నోడ్‌ని ఎట్లా డిలీట్ జేయాలి? ఎట్లా డిలీట్ జేయాలంటే చూడండి నేను ఒక టెంప్ వేరియబుల్‌ని తీసుకున్నా. సో, టెంప్ వేరియబుల్‌ని తీసుకొని దాంట్లో ఏ వాల్యూ ఉంది? హెడ్ వాల్యూ ఉంది నాకు. ఈ టెంప్ వేరియబుల్‌ని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒక నోడ్ నుండి ఒక నోడ్‌కి ఇట్లా మనం ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటిల్ ఎప్పటి వరకు రీచ్ కావాలి అంటే నేను డిలీట్ చేసే ఇప్పుడు లాస్ట్ నోడ్ కంటే ఒక నోడ్ ముందు వరకి వచ్చి అక్కడనే ఆగాలన్నమాట. ఎందుకట్లా అంటే ఇక్కడ మీరు చూడండి. సో, ఇదే గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నోడ్ గిది. నేను ఇది డిలీట్ చేయాలనుకుంటున్నా. సో, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ నోడ్ దగ్గరకొచ్చి ఇక్కడనే స్టాప్ అయిపోవాలి. టెంప్ వాల్యూ ఇక్కడికొచ్చి ఆగిపోవాలి. ఎందుకంటే ఈ వాల్యూ దాని తర్వాత నెక్స్ట్ వాల్యూ ఏం కావాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 గదా! సో, ఇప్పుడు 1012 అనే ఉంది. ఏంటి? లాస్ట్ నోడ్ యొక్క అడ్రెస్. నెక్స్ట్ పార్ట్. సో, ఈ అడ్రెస్‌లో నేనేం పెట్టాలి? నల్ అని పెట్టాలి. నల్ అని పెడితే ఏమైతది? లాస్ట్ నోడ్ డిలీట్ అయిపోతది. నెక్స్ట్ దాని లింక్ అనేది లేదు. సో, అట్లా ఈ లాస్ట్ నోడ్ అనేది డిలీట్ అయితది. సో, అదే ప్రొసీజర్ మనం చేయాలి. సో, ఒకవేళ ఏంటిదంటే వి హావ్ టు ట్రావర్స్ టెంప్ డాట్ ఎక్కడి వరకి ట్రావర్స్ చేయాలంటే టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అయ్యే వరకు మనం ట్రావర్స్ చేయాలి. సో, ఈ కండిషన్‌ని మనం చెక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ ఈడుంది. ఫస్ట్ నోడ్ ఇది నా టెంప్. సో, టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ ఏంటి? 1004 టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ. సో, ఈ 1004 ఇది. దీని యొక్క నెక్స్ట్ వాల్యూ ఏంటి? 1008. సో, ఈ 1008 అనేది నల్లా? ఈజ్ ఇట్ నల్? నో. కాదు. కాదు కాబట్టి నేనేం చేయాలి? ఈ ఫస్ట్ నోడ్ నుండి నేను సెకండ్ నోడ్‌కి ట్రావర్స్ అయినా. ఓకే. నెక్స్ట్ ట్రావర్స్ అని. ఇప్పుడు టెంప్ ఏడుంది? ఈ సెకండ్ నోడ్ దగ్గర ఉంది. ఇప్పుడు అగైన్ మళ్ళా మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ చూడండి. టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ ఏంటి? 1008 ఉంది. ఓకే. టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ చెక్ చేసుకోవాలి. సో, అగైన్ నెక్స్ట్ వాల్యూ ఏంటి? ఇది గదా! సో, దీని యొక్క వాల్యూ ఏంటి? 1012. సో, ఓకే. 1012 అనేది నల్‌కి ఈక్వలా? కాదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ టెంప్ వాల్యూ ఇక్కడున్నది. ఇక్కడ నెక్స్ట్ నోడ్‌కి ట్రావర్స్ అయితది. సో, ఇక్కడ మనకి టెంప్ వాల్యూ అనేది ఉంది. హమ్మయ్య! ఇప్పుడు మనం ఏం చేయాలి? టెంప్ యొక్క నెక్స్ట్ వాల్యూ చెక్ జేసుకోవాలి. టెంప్ యొక్క నెక్స్ట్ వాల్యూ ఏంటి? 1012. సో, ఈ 1012 నెక్స్ట్ వాల్యూ ఏంటి? ఇదే గదా! సో, దీని యొక్క నెక్స్ట్ వాల్యూ ఏంటి? నల్. ఓహ్! నల్ అయితుంది. అంటే నేను ఈ పొజిషన్ నుండి ఇక్కడికి పోనీకొస్తదా? పోనీకి రాదు. నేను ఇక్కడనే వెయిట్ జేయాలి. ఎందుకు అంటే ఈ లాస్ట్ నోడ్‌ని డిలీట్ జేయనీక. ఓకే. ఇక్కడ నేను స్టాప్ అయిపోయినా. కాబట్టి అందుకే ఇక్కడ రాసాను చూడండి. టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అయింది ఇక్కడ దీనికి. ఈ పొజిషన్‌కి. ఇక్కడ ఈ నోడ్‌కి. సో, అయింది కాబట్టి అక్కడ స్టాప్ అయిపోయినా. సో, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ టెంప్ ఏడుంది? ఈ థర్డ్ ప్లేస్‌లో ఉంది టెంప్. సో, టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ నేనేం చేయాలి? నల్ అని మనం ప్లేస్ చేయాలి. సో, నల్ అని పెడితే ఏమైతది? ఈ లాస్ట్ నోడ్ మొత్తం డిలీట్ అయిపోతదనమాట. సో, అదే స్టెప్స్ నేను రాసిన. సో, ఒకవేళ మనకి ఒకటి కంటే గ్రేటర్ థాన్ 1 నోడ్ ఉంటే మనం ఎట్లా డిలీట్ చేయాలంటే దెన్ ట్రావర్స్ అంటిల్ లాస్ట్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. సో, ఈ వాల్యూ కండిషన్ ట్రూ అయ్యే వరకు మనం ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్‌కి వెళ్ళాలి. ఇట్లా ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతకి సెట్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. ఇది టెంప్ గదా! టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ ఏం చేయాలి మనం? నల్‌కి ఈక్వల్ చేయాలి.
ఈక్వల్ చేస్తే ఏమైతది? ఈ నోడ్ అనేది లింక్‌లో ఉండదు. డిలీట్ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా మనం ఒక లాస్ట్ నోడ్‌ని డిలీట్ చేస్తాం. ఇలాంటి స్టెప్స్‌ని ఫాలో అయ్యేసి. ఐ హోప్ మీ అందరికి మంచిగానే అర్థమైతుందనుకున్నా. ఒకవేళ మీకు అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ నా టీచింగ్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. సో, ఇక్కడ మనకి చూడండి. ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్ చూద్దాం. సో, నేనిక్కడ ఏం చేశా, ఒక క్లాస్‌ని క్రియేట్ చేశా. ఆ క్లాస్‌లో మనకేంటి నోడ్ అనేది రాసిన. ఆ నోడ్‌కి మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఒక డేటా పార్ట్, ఒకటేమో నెక్స్ట్ పార్ట్. ఓకే. నెక్స్ట్ పార్ట్, ఒకటేమో డేటా పార్ట్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేసాం నెక్స్ట్ ఒక సింగిల్ లింక్ లిస్ట్‌కి గూడా నేనేంటి క్లాస్‌ని రాసిన. దానికేంటంటే ఆ సింగిల్ లింక్ లిస్ట్‌లో మనకేంటంటే హెడ్ అనేది పార్ట్ ఉంటది. ఇనిషియల్‌గా దాని వాల్యూ నన్. ఓకే. సో, ఇప్పుడు నేను డిలీట్ చేయడానికి అసలైన ప్రోగ్రామ్ రాసిననమాట. చూడండి. ఒకవేళ ఫస్ట్ స్టెప్‌లో మనం ఏం చెక్ జేసినాము ఆల్గోరిథంలా? మనకి నోడ్ అనేది ఎంప్టీగా ఉందా లేదా చెక్ జేసినాం. ఇక్కడ గూడా అంతే. సో, ఇఫ్ ద సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్ అప్పుడు ఏం చేయాలి? డిలీషన్ పాసిబుల్ అయితదా? కాదు కాబట్టి లిస్ట్ ఈస్ ఎంప్టీ డిలీషన్ ఈస్ నాట్ పాసిబుల్ అని రాసినాం. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఒకవేళ డేటా ఐటెమ్స్ అనేటియి ఎంప్టీ గాదు. అంటే మనకి లిస్ట్ అనేది నాట్ ఎంప్టీ ఉందనుకో అప్పుడు ఏం చేయాలి? టెంప్ వేరియబుల్ తీసుకోవాలి. టెంప్ వేరియబుల్ తీసుకొని హెడ్‌ని అసైన్ చేయాలి. కాబట్టి సెల్ఫ్ డాట్ హెడ్ అనేది అసైన్ చేసిన. ఈ థర్డ్ స్టెప్‌లో. తర్వాత ఇక్కడ చెక్ జేసుకోవాలి. ఒకటే నోడ్ ఉందా? ఒకటి కంటే ఎక్కువ నోడ్ ఉన్నాయా చెక్ జేసుకోవాలి. సో, ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నన్ అంటే ఒక నోడ్ ఉందా? లేదా టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ నన్ ఉందా? లేదా చెక్ జేసుకుంటాం. నన్ ఉంటేనేమో ఒకటే వాల్యూ ఉంది. ఒకవేళ లేకుంటేనేమో మనకి ఒకటి కంటే ఎక్కువ వాల్యూ ఉంది. నన్ ఉంటే సెల్ఫ్ డాట్ నన్‌ని హెడ్ చేసి ఆ వాల్యూని మనం డిలీట్ చేస్తాం. ఒకటే నోడ్ ఉంది కాబట్టి అదే ఫస్ట్ అదే లాస్ట్ డిలీట్ చేసేసినాం. తర్వాతకి టెంప్ వాల్యూని డిలీట్ చేసేసాం. రైట్? సో, ఇప్పుడు మనకేంటి? ఇప్పుడు ఈ స్టెప్ వరకి బానే ఉంది. సో, ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ ఉంటే మనం ఏం చేయాలి? టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నాట్ నన్. నాట్ నన్ అయ్యే వరకి. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కొక్క నోడ్ నుండి మనం ఒక నోడ్, ఇంకొక నోడ్ నుండి ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతకి ఒకవేళ మనకి లాస్ట్ నోడ్ నన్ అయితే ఈ లూప్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. ఈ వైల్ లూప్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ టెంప్ డాట్ నెక్స్ట్ అనేది నన్ అయితే. ఒక 2 డిలీట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. అలా టెంప్ డాట్ నెక్స్ట్ అనేది అసైన్ చేశాను. సో, టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నన్ అని పెట్టేసిన. ఇప్పుడు 2 డిలీట్ అనే వేరియబుల్‌ని డిలీట్ చేసేసిన. ఈ విధంగా ఒక లాస్ట్ ఎలిమెంట్‌ని నేను డిలీట్ చేయడం జరుగుతుంది. సో, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో మనకి డిస్‌ప్లే చేయడానికి ఫంక్షన్ ఎలానో ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. సో, కరెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో కరెంట్ హెడ్ అనే వాల్యూని మనం ప్లేస్ చేశాను. సెల్ఫ్ డాట్ హెడ్ అనేది పెట్టేసిన తర్వాతకి కరెంట్ వాల్యూ నల్ కాకపోతే మనకేంటి అంటే కరెంట్ నోడ్‌లో ఉన్న డేటాని డిస్‌ప్లే చేస్తది. తర్వాత ఒక యారో మార్క్ గూడా పెడతది. తర్వాత నెక్స్ట్ నోడ్‌కి గూడా అది వెళ్తదనమాట. సో, కరెంట్ వాల్యూ అనేది నల్ అయితే మనకి అది నెక్స్ట్ నోడ్‌కి వెళ్ళదు. అక్కడికి ఈ లూప్ అనేది మనకి ఏమంటారు స్టాప్ అయిపోతదనమాట. ఈ విధంగా మనం ప్రింట్ చేసేసినాం. ఒక్కొక్క నోడ్‌ని ప్రింట్ చేయడం జరుగుతుందనమాట. తర్వాతకి ఇక్కడ ఏంటంటే దానికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన, సింగిల్ లింక్ లిస్ట్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, ఆ లిస్ట్ డిస్‌ప్లే చేసిన ఇనిషియల్‌గా ఏమేమైనా లిస్ట్‌లున్నాయా అని. సో, 10, 20, 30 అనేది ఇనిషియల్‌గా ఉన్నాయి. సో, తర్వాత డిలీట్ చేసేస్తున్నా. లాస్ట్ ఎలిమెంట్‌ని డిలీట్ చేస్తున్నా. 30ని డిలీట్ చేయాలి. సో, ఆఫ్టర్ డిలీషన్ ఇలా డిలీట్ అయిపోయిందనమాట. సో, ఈ విధంగా నేను ఒక డిలీషన్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేశాను. సో, అయితే ఇప్పుడేందంటే మీకొక టాస్క్ ఇస్తా. ఆ టాస్క్‌ని మీరు పెర్ఫార్మ్ చేయండి. సో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో, మీ టాస్క్ ఏందంటే యూ హావ్ టు క్రియేట్ ఎ సింగిల్ లింక్ లిస్ట్ విత్ అట్‌లీస్ట్ 5 వాల్యూస్. సో, 5, 10, 15, 20, 25 ఈ వాల్యూస్‌తోని ఒక సింగిల్ లింక్ లిస్ట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాతకి దాన్ని డిస్‌ప్లే గూడా చేయాలి. తర్వాత లాస్ట్ నోడ్‌ని డిలీట్ చేయాలి. ఇప్పుడు నేర్పించిన గదా! సో, తర్వాత లాస్ట్ నోడ్‌ని డిలీట్ చేసిన తర్వాతకి మళ్ళా డిస్‌ప్లే చేయాలి. మీరు ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ డిస్‌ప్లే చేయాలి. సో, ఇక్కడ మనకి ఏందంటే ఈ అన్ని కేసెస్‌ని మనకి ఇంతకుముందు నేను చెప్పినా గదా! నార్మల్ లిస్ట్ ఒకదానికంటే ఎక్కువ డేటా ఐటెమ్స్ లిస్ట్‌లో ఉంటే ఎట్లా డిలీట్ జేయాలి? ఒకటే లిస్ట్ ఉంటే ఎట్లా డిలీట్ జేయాలి? ఎంప్టీగా ఉన్నప్పుడు ఎట్లా డిలీట్ జేయాలి? ఇవన్నీ కేసెస్‌ని మైండ్‌లో పెట్టుకొని మీరు డిలీషన్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ జేయాలి. సో, ఇంకొక టాస్క్ కూడా చెప్తా చూడండి. అక్కడ చూడండి. యూ హావ్ టు డిలీట్ ద సెకండ్ లాస్ట్ నోడ్ యూజింగ్ ద సేమ్ లిస్ట్. ఇప్పుడు నాకేంటి ఇదొక లిస్ట్, ఇదొక నోడ్ సింగిల్ లింక్ లిస్ట్‌లో, ఇదొక నోడ్. ఓకే. ఇట్లా నాకు 4 నోడ్స్ ఉన్నాయి. ఓకే. నేనేం చేయాలి? సెకండ్ లాస్ట్. ఇది ఫస్ట్ నోడ్. లాస్ట్ నుండి ఫస్ట్. ఇది లాస్ట్ నుండి సెకండ్. ఈ నోడ్‌ని నేను డిలీట్ చేయాలి. ఎట్లా డిలీట్ చేయాలి? ఓకే. ఈ డిలీషన్ తర్వాతకి మనకి ఎవ్రీ డిలీషన్ తర్వాతకి మనకి ప్రింట్ చేయాలి. ఎలిమెంట్స్ ఉన్నాయి, మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది లిస్ట్‌లో మనకి డిస్‌ప్లే చేయడం గూడా చేయాలనమాట. ఇదొక టాస్క్. ఇది కొంచెం ట్రిక్కీ టాస్క్. ఒకవేళ రియల్‌గా మీరు ఈ టాస్క్ పెర్ఫార్మ్ చేస్తే గనక నా క్లాస్ మీకు మంచిగా అర్థమైతుందని నేను అనలైజ్ చేసుకుంటా. అండ్ ఆల్సో మీకు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయని గూడా